ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, స్తుతికి పాత్రుడా, స్తోత్రహారుడా, ఉన్నవాడు అన్నవాడైన మా గొప్ప దేవా, అయా నీ శ్రేష్టమైన, ఘనమైన, నీ ఉన్నతమైన నీ నామం కొరకే నిత్యము యావత్ ప్రపంచానికి ఏకైక దైవముగా ఆరాధించబడుతున్న మా గొప్ప దేవ, నిన్ను కొనియాడుతున్నాను. అయా ఈ దినము ప్రపంచంలో దేవా సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఉన్న విరోధముల నుంచి, దేవా వారి మనస్పర్ధల నుంచి, వ్యతిరేక భావాల నుంచి విడిపించి నీ ఆలోచన గుండా దేవా నీ యొక్క అధికారమును లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా వారి మాటల్లోనూ, వారి ప్రవర్తనలోను, వారి ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను దేవ మరి ఇతరులకు మాదిరికరముగా దేవ ఉండులాగిన నీ ప్రజలను అయా సిద్ధపరచు. భారతదేశంలో కూడా దేవ ఉంటున్న ప్రతి ఆటంకాలు, వ్యతిరేకతలపై విజయాన్ని దయచేయి. పాపము నుండి, శాపము నుండి విడిపించి, నరకము నుండి విడిపించి నీ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము, దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం, మనశ్శాంతినిచ్చు నామం, మనశ్శాంతినిచ్చు నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మరలా చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడే వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి
తొలగిపోయి ఉన్నారు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ మా కొరకు ప్రార్థిస్తున్నారు, చాలా వందనాలు. కనుక మీ కొరకు కూడా మేము ప్రార్థన చేయుచున్నాం. కనుక ప్రభు కృపలో మనల్ని ఈ రీతిగా దేవుడు ఈ 5వ నెలలోని 8వ దినం కొరకే సమకూర్చిన ఆయనకి మనం ఎంతగానే రుణపడి కృతజ్ఞత చెల్లించిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గలతీయ సంఘానికి 5వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. అయితే మరలా పాపం అనే దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు అని పౌలు స్పష్టంగా గలతీయ సంఘానికి చెప్పాడు. పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారముగా మరి సున్నతి విషయంలో అబ్రహాము సున్నతి పొందాడు, తన కుమారుడైన ఇస్మాయిల్ సున్నతి చేశాడు, తన కుమారుడైన ఇస్సాకి సున్నతి చేశాడు, తన దాసులకి సున్నతి చేశాడు. పాత నిబంధనలో సున్నతి అనగా కనుక మగవారికి సున్నతి చేసేవారు. కారణం ఏంటంటే మరి ఆ రీతిగా సృష్టికర్తను దేవునితో నీకు సత్సంబంధం కలిగినట్లుగా అదే సున్నతి నూతన నిబంధనలో బాప్తిసం. కనుక మారు మనసు పొంది రక్షించబడి ఆ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సంఘములో చేరి ఆయన్ని ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన రక్తమాంసంలో పాల్గొని, ఆ సంఘ కార్యక్రమాల్లో పాల్గొని ఆత్మీయ జీవితంలో ఎదిగి ప్రభు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేదే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, 2వ వచనం చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి కలగదని పౌలను నేను మీతో చెప్తున్నాను. పాత నిబంధనలో సున్నతి ఉంది, కానీ ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ఇప్పుడు సున్నతి పొందితే మీకేమియో ప్రయోజనమేమియో కలగదని పౌలను నేను దృఢముగా చెప్పుచున్నాను. కారణం ఏంటంటే సౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని గమయేలు పాదమీదట విద్యాభ్యాసాన్ని బహు స్పష్టంగా ఎరిగినవాడు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాలిసిని చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రమును చంపమని చెప్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే కృప అంటే వారిని క్షమించమని చెప్పాడు యేసు ప్రభు వారు. కనుక అందుకే మీరు ధర్మశాస్త్రంలో ఉన్నట్లయితే ఒకరిని చంపుకున్నట్లయితే కంటి కన్ను కంటికి పన్ను ఆ రీతిగా హాని చేసినట్లయితే మీరు దేవుని సంబంధాలుగా ఉండరు. కనుక సున్నతి సంబంధమైనది మీరు పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. క్రీస్తులో ఆయన కృపలో మీరు ఎదగాలి అంటే మీరు రక్షణ అనుభవం కలిగి బాప్తిస్ము కలిగి ఉంటే మీరు ఆయన బిడ్డలవుతారని పౌలు స్పష్టంగా చెప్పాడు. 3వ వచనం ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్తున్నాను. ధర్మశాస్త్రము ఆచారము చేయడం, ధర్మశాస్త్రమును ఆచరించట కంటే ధర్మశాస్త్రము ఆచరించాలి అనేది పాత్రము చెప్తుంది. 19 ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రమైన ఇచ్చిన ఆయన వాక్యము నరహత్య చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగిలింపొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, కనుక నీవు ఎవరి మీద నింద వేయొద్దు అని చెప్తుంది. ధర్మశాస్త్రమేమో ధర్మశాస్త్రం అనుసరించి చెప్తుంది. కనుక నూతన నిబంధనలో యేసుప్రభు ఏం చెప్పాడంటే దొంగతనం చేయొద్దు అని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పి బీదల్ని కనికరించమని వారికి సహాయం చేయమని ధర్మశాస్త్రమును యావత్తును ఆచరింపబద్ధుడే ఉన్నాను. సున్నతి పొందిన ప్రతి వానికి నేను మరలా మరలా అంటే రెండవసారి ఆచరించే దానికంటే అనుసరించేవారుగా మీరు యేసు రక్తములో కరగబడి ఆయన కృపలో మీరుండి కనుక అనుసరించి ఇతరులకి మేలు చేసేవారు దేవుని సంబంధాలు, కీడి చేసేవారు దుష్టుని పాత నిబంధనలు కీడి చేయాలి.
కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కీడు ఆవుతున్న వ్యక్తి పంటిని రాలగొడితే వాని పళ్ళకి రాలగొట్టాలి, వాని కంటిని పాడు చేస్తే వాడు కొన్ని కన్నుని పొడి చేయాలి, ఆమె గర్భఫలాన్ని గచ్చితో నరికితే వీళ్ళ గర్భఫలం కోయాలి. కొత్త నిబంధనలు యేసు చెప్పాడంటే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనుక ధర్మశాస్త్రం ఆ కనికరమును లేకుండా చూపిస్తుంది. కనుక యేసుప్రభు ఏం చెప్పాడంటే కనికరం చూపించినట్టు మీరు కనికరం పొందుతారు అనేది యేసుప్రభు వారు చెప్పారు. చూడండి 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూసారా, ధర్మశాస్త్రంలో నుండి నీతిమంతులుగా ఎవరో తీర్చబడరు. కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక ప్రతి కీడు చేయమని చెప్తుంది. కనుక ఆడిని చేసిన నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు? అందుకే నీతిమంతుడైన యేసుప్రభువు వారు పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే 6 తీర్పులు పొందాడు, పరిశుద్ధుడిగానే సిలువలో మరణించాడు, పరిశుద్ధుడిగానే చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. కనుక లోకంలో ఎంతమంది దేవులు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, మనుషులే దైవము ఉన్న ఈ దినాల్లో బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుడు అనుగ్రహించే మహిమను నువ్వు పొందాలి అంటే కనుక నువ్వు జన్మ కర్మ పాపివు కనుక నీ నోట పాపం ఒప్పుకొని హృదయమంది విశ్వసించి నీ నోటితో ప్రార్థించినట్లుగా అయితే యేసు రక్తంలో కడగబడినట్లుగైతే నువ్వు ఆ రక్తం ద్వారా కడగబడ్డా కనుక నీతిమంతుడిగా చేయబడతావు అనేది దేవుని వాక్యం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించును అనేది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. పాత నిబంధన కోళ్ళు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, ఆకాశ పావుర రక్తము ఒక మనుషుడు బలర్పిస్తూ ఉన్నాడు, పాపం చేస్తున్నాడు, బలర్పిస్తున్నాడు. కనుక తనకు క్షమాపణ కలగట్లేదు. కనుకనే యేసుప్రభువు వారికి యెహోవా ఉన్న ఆయనే యేసుప్రభువు వారికి వచ్చి మన కొరకు సిలువలో పరిశుద్ధుడు పుట్టి చనిపోయి సమాధి తిరిగి లేచి ద్వారా ఆయన రక్తము పరిశుద్ధమైంది కూడా. ఆయన నీతిమంతుడు కనుక తన రక్తం ద్వారా మన నీతిమంతులుగా చేశాడు. 5వ వచనం గమనించినట్లుగా అయితే చూడండి, ఎల్లనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. కనుక మనం నీతిమంతులుగా ఎప్పుడు చేయబడ్డామంటే యేసు రక్తమును ఎప్పుడు కడగబడ్డామో అప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. ఎప్పుడు నీతిమంతులుగా చేయబడతామో అప్పుడు నిరీక్షణ కలిగిన వారమే ఉంటాం. ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనలో దేవుని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. కనుక యేసు పాపం ఒప్పుకోవడం ద్వారా, యేసు రక్తంలో కడగబడ ద్వారా, నీతిమంతులుగా చేయబడి ద్వారా నీతిగా బ్రతకగలం. నీతిగా బ్రతుకుల ద్వారా ఆయన కృపలో నుండి తొలగిపోము. కనుక ఆయన కృపలో ఎదిగే వారంగా మనముండి విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాసం మూలముగా నిరీక్షణ కలిగి ఉంటుంది. విశ్వాసం మూలముగా దేవుని ఆత్మ కలిగి అబ్బా, తండ్రి, అయ్యా అని మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని మనకు సమీపమున్నట్టుగా ఈ భూలోకములో ఏ గొప్ప జనము కూడా ఏ దేవుడు సమీపము లేడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడు. ఆయన ద్వారానే మనం నీతిమంతులు చేయబడ్డాం. ఆయన రక్తం ద్వారా ఆయన ద్వారానే మనం నీతిమంతులు చేయబడ్డాం. ఆయన ద్వారానే మనం విశ్వాసం కలిగిన వారు ఉన్నాము. ఆయన ద్వారానే మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మనం కృపలో నుండి తొలగిపోకుండా కృపలో ఎదిగేవారుగా ఉంటాము. ఆయన ద్వారానే కనుక ఆత్మలో ప్రభువు కొరకు ఆత్మ ఫలాలు కలిగి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం కలిగి కనుక ఆత్మీయంగా ఏసేపు ఫలించిది కొమ్మ ఆ రీతిగా మనము ఆయన యొక్క ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాం. 6వ వచనం గమనిస్తే యేసుక్రీస్తునందుండు వారికి సున్నత పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవటం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. గమనించారా? పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే సున్నత పొందాలి. కొత్త నిబంధనలో సున్నత పొందుట ద్వారా ప్రయోజనము లేదు. కనుక ఇప్పుడు కూడా యేసుప్రభువు వారు అబ్రహాము సంతానం నుంచి వచ్చిన ఇష్మాయేలు వాళ్ళు అరబ్ దేశాల్లో ఉన్న ముస్లింలు అందరూ కూడా
ఇప్పుడు కూడా వారు పాత నిబంధనను అనుసరించి కానీ సున్నతి పొందుతూ ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా అబ్రహాం సంతానం నుంచి వచ్చిన ఇస్సాకు కుమారులైన ఇశ్రాయేలీలు, హెబ్రీలు, దేవుని ప్రజలైన యూదులు ఎవరు కూడా ఇప్పుడు సున్నతి పొందిన అవసరత లేదు. యేసు ప్రభువు నోటితో పాపం ఒప్పుకొని హృదయం విశ్వసించి నోటితో ప్రార్థించి పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణకు బాప్తిసం పొందితే కనుక నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు నందుండే వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు. సున్నతి పొందుట ద్వారా ప్రయోజనం లేదు. పొందకపోవటంది ఏమీ లేదు, పొందకపోయినా ఏమీ లేదు. కనుక ప్రేమ వలన కార్యసాధకమగునని విశ్వాసమే ప్రయోజనకరం. ఈ విశ్వాసము ఎట్లా వచ్చిందంటే నీతిమంతుడిగా ఎట్లా చేయబడ్డంటే యేసునందు విశ్వాసముంచు ద్వారా నీతిమంతుడు చేయబడ్డాడు. యేసునందు విశ్వాసముంచు ద్వారా ఆయన రక్తంలో కడగబడ్డాడు. యేసునందు విశ్వాసముంచు ద్వారా ఆయన సంఘములో చేరారు. ఆయనందు విశ్వాసముంచు ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు ఆయన విశ్వాసముంచు ద్వారా నరకము నుంచి తప్పించుకుంటూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆచారం చేసే పరిచయులు ఆచరించేవారుగా ఉన్నారు, కానీ బోధించేవారు ఉన్నారు. కానీ ఏదైతే వాళ్ళు దొంగతనం చేయదని చెప్పేవారు వారు చేసేవారు. కనుక అది ఆచారం, ఇతరులకి చెప్తారే కానీ వారు చేయలేని వారుగా ఉన్నారు. యేసు ప్రభువారు ఏమి చెప్పారు? ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు, ధర్మశాస్త్రం వినడమే కాదు, ధర్మశాస్త్రాన్ని చదివాలి, వినాలి, గైకొనాలి అనేది యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించినట్టుగైతే ధర్మశాస్త్రము పొందుటేందు ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు. ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా ప్రేమ కార్యసాధకమగునని విశ్వాసమే ప్రయోజనం. ఈ ప్రేమ, ఈ విశ్వాసము ఎట్లా వచ్చిందంటే యేసు రక్తము ద్వారా, యేసునందు విశ్వాసము ద్వారా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువాన్ని నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఎవరు ప్రార్థిస్తారో వారిలో విశ్వాసం ఉంటారు, వారిలో దేవుని ప్రేమ అనేది ఉంటారు. మనము మొదటి 13వ అధ్యాయం చూస్తే ప్రేమ గురించి అక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఇంకా 7వ వచనం గమనిస్తే మీరు బాగుగా పరిగెత్తుచుంటిది, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. కనుక మనం బావుగా పరిగెత్తాలి. పరిగెత్తువాడు పరుగు పందెంలో బహుమానం పొందే రీతిగా పరిగెత్తాలి. అలాగే ధర్మశాస్త్రం చదువు ద్వారా, విండు ద్వారా ప్రయోజనం లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు లేదా మత్తయి సువార్త ప్రకటన గ్రంథం వరకు ఎప్పుడైతే చదివి విని గ్రహించి అనుసరించి ఆ రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం నుంచి నీతిమంతులుగా చేయబడతామో, ఆయన ప్రేమలో ఎదిగేవారుగా ఉంటామో, ఆయన విశ్వాసం కలిగే ప్రయోజకులుగా ఉంటామో, మనము నరకమును తప్పించబడి నిత్యరాజ్యమైన మోక్షములో యుగయుగాలు ఉండగలుగుతాం. కనుక ఆ రాజ్యంలో ప్రవేశికులు కావాలంటే ఇంకేమంటే మీరు బావుగా పరిగెత్తుచుంటరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును. మీరు బావుగా పరిగెత్తుతున్నారు కానీ సత్యమునకు విరోధముగా మీరు విరోధం కాకుండా సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును. సత్యమునకు అసత్యం, అబద్ధము సత్యం. సత్యమునకు విధేయులుగా ఉండాలి తప్ప అబద్ధానికి, అసత్యానికి, మోసానికి, పాపానికి, అన్యాయానికి మనం విధేయులుగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం బోధిస్తుంది. 8వ వచనంలో గమనిస్తే ఈ ప్రేరణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఈ ప్రేరణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగదు. ఏ ప్రేరణ? సత్యమునకు విరోధముగా మనము ఉండకుండా సత్యము స్వతంత్రించుకునే వారముగా ఉండాలి, సత్యము కలిగిన వారు ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. సత్యమునకు విరోధముగా అసత్యవంతుడిగా అబద్ధకుడిగా నువ్వు ఉన్నట్లుగైతే అబద్ధకులందరూ నిత్య నరకానికి వెళ్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మన జీవితంలో ఇక్కడ గమనించినట్లుగైతే ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన
కలగలేదు. యేసు రక్తములో మనం కడగబడితే మనలో అసత్యం ఉండదు. ఆయన రక్తంలో మనం కడగబడితే మనలో అబద్ధం ఉండదు, మోసం ఉండదు, అన్యాయం ఉండదు, చీకటి పాప సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఉంటుంది. కనుక చర్చికి వెళ్ళిన వాళ్ళు, బాప్తిస్మం అందరూ, సేవ చేసిన ఈ ముగ్గురులో కూడా అసత్యవంతులు ఉన్నారు. కారణం ఏంటంటే కొంతమంది ఈ ముగ్గురులో నామకార్థ క్రైస్తవులు, ఆయన విరోధమైన విశ్వాసులు, ఆయన విరోధంగా సేవ చేసిన ఈ ముగ్గురులో దేవుని ఏర్పాటు లేని వారు కనుక వారు అసత్యవంతులుగా, అబద్ధకులుగా, మోసాలు, పాపాలు, బాప్తిసం తీసుకుంటారు, చర్చికి వెళ్తారు, సేవ చేస్తారు, ఆయనకు విరోధముగా జీవించేవారు ఉంటారు. ఇద్దరు మాత్రమే నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసం మాత్రమే వారు ఆయన రక్తంలో కడగబడిన వారే నీతిమంతులుగా చేయబడతారు, విశ్వాసం మూలంగా జీవిస్తారు, ప్రేమ కలిగి ఉంటారు. కనుక అనుదినము ఆయన నామమునకు మహిమకరంగా బ్రతికేవారుగా ఉంటారు. 9వ వచనం మనం గమనించినట్లుగైతే చూడండి, పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతయు పులివి చేయను. పులుసుని పిండి కొంచెమైన, మా పల్లెటూరులో అంబలి వండుతారు, రాత్రి పులబోస్తారు, ఉదయకాల సమయంలో దాన్ని అంబలిగా తయారు చేసి వండుతారు. వాళ్ళు వేసిన పిండి కొంచెమే కానీ చాలా ఎక్కువగా అంబలి తయారవుతుంది. కారణం ఏంటి? రాత్రంతా పులుస్తుంది కనుక ఉదయకాల సమయంలో చూడండి, మనం ఏదైనా పిండిలో పులుపిండి వేస్తే కొంచెమే వేస్తాం కానీ అది ముద్ద ఎక్కువ అవుతుంది. కనుక ఆ రీతిగా ఇక్కడ గమనిస్తూ పులుసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులివి చేయని. కనుక కొంచెం పిండి వేసిన, ఒక్క చుక్క పులిపిండి వేసిన కనుక పిండి అంతా కూడా పులిసిపోయిందిగా మనం ఉండాలి. మనము చింతపండు తీసుకొని తిన్నట్లుగైతే ఒక పెక్క తీసుకొని ఒకటి తీసుకొని తిన్నప్పుడు కూడా కనుక మన నోరంతా పులిసిపోయినట్లుగా ఉంటాం. అంటే పులిసిన పిండి అంటే ఏంటి? పాపము. అది పాపము చిన్నదైనా పెద్దదైనప్పుడు కూడా అరికాల నుంచి నడినదురు వేరుక యొక్క విష పదార్థం అనేది ఒక చుక్క అయినా శరీరం అంతా అల్లి కడవరికి ప్రాణం తీస్తుంది. అలాగే మన జీవితంలో పాపం అనే పులిపిండి మనలో లేనివారే. మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధం పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధముగానే ఆయన సేవ చేశాడు, పరిశుద్ధముగానే ఆయన తీర్పు పొందాడు. ఈయన పరిశుద్ధుడని ఆయన సిలువలో 6 గంటల సమయం, ఉదయం 9 గంటల సిలువ వేశారు, మధ్యాహ్నం 3 వరకు కూడా ఆయన సిలువలో రానాడుతూ వచ్చాడు. కానీ ఆయన తన శత్రులైన వారిని ఎవరినీ దూషించలేదు. ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. యేసు ప్రభువారు పులిపిండి ఎట్లా లేదని మనము యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తే, నా యందు పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరని ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశాడు. యేసు ప్రభువారు బైబిల్ గ్రంథాన్ని, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని చాలామంది పరీక్షించి కనుక వారు గ్రహించింది ఏంటంటే యేసు ప్రభువారే నిజమైన దేవుడు. ఆర్ఆర్కే మూర్తి గారు, పంతులు గారు తన ప్రభువు నమ్ముకున్న తర్వాత తన భార్య పలు రకాలుగా ఆటంకము కలిగిస్తూ వచ్చేది. తన బంధువులందరినీ పిలిపించి ఒకరోజు పెద్ద గొడవ పెడుతూ వచ్చింది. కడవరికి వాళ్ళ పంతులందరూ అన్నారు, నీ భర్తని విడిచిపెట్టి, నీ భర్త కావాలా, మన ఆచారం కావాలా, నీ భర్త దేవుడు కావాలా, మన ఆచారం కావాలంటే నా భర్తే నాకు కావాలి, నా భర్త దేవుడే నా దేవుడు అంటే వాళ్ళందరూ నోరు మూసుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆమె తన భర్తలో ఏ రీతిగా యేసుప్రభువు నమ్మకముందు ఎలా జీవించాడు, నమ్మిన తర్వాత ఎటువంటి మార్పు అతనిలో ఉన్నది అనేది ఆమె గమనించింది. ఆర్ఆర్కే మూర్తి గారు నమ్మకం ముందు పులిపిండిగా ఉన్నాడు, ఇప్పుడు ఆ పుల్లని పిండి జీవితం పోయి ఆయన యోగ్యుడిగా, నిందారహితుడిగా, ప్రభుకి ఇష్టకరంగా, నమ్మకమైన వృద్ధాప్యం వరకు కూడా ఆయన చనిపోయిన వరకు కూడా తన భార్య నమ్మకమైన సేవ చేస్తూ వచ్చారు. ఇంకా మనం గమనిస్తే పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతియు పులివి చేయను, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని కూర్చుని నేను రూఢిగా చెప్పుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. గమనించారా? ఇక్కడ మనం గమనించినట్లుగైతే మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరు. కనుక ప్రభు బిడ్డలుగా, దేవుని సేవకులుగా, నిజమైన విశ్వాసిగా సంఘానికి ఒక క్రమం ఉంది, సేవకునికి ఒక క్రమం ఉంది, నిజమైన విశ్వాసుకు, నిజమైన సేవకునికి ఒక క్రమం ఉంది. కనుక వారు క్రైస్తవులకు ఒక క్రమమైన జీవితం ఉంది.
కనుక లోకములో వారు జీవవాక్యము చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె ఉంటారు. వారు లోకముతో ముడిపడి లోకములో ఉన్నప్పుడు లోకము వాళ్ళలో ఉండదు. లోకములో వాళ్ళు జీవించినప్పుడు కూడా లోక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, కులము, ఆచారం లేదు. క్రైస్తత్వంలో కులము లేదు, ఆచారాలు లేవు, పద్ధతులు లేవు. ఈ లోక ఆచార సంబంధమైనవి ఆలోచన చేయరు. గమనించారా? మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, ఒక గలతీ సంఘమా, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మీ విషయంలో నాకు నమ్మకం ఉంది. ఒకప్పుడు పులిపిండిగా ఉన్న మీరు, ఒకప్పుడు ధర్మశాస్త్రం అనుసరించిన మీరు, ఒకప్పుడు సున్నతిని ఆచారం చేసిన మీరు, ఒకప్పుడు విశ్వాసం లేని మీరు, ఒకప్పుడు నీతిమంతుల కాలేని మీరు, ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి యేసు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చేయబడ్డారు. మిమ్మల్ని గురించి నేను రూఢిగా, మీరు ప్రభువుకి, దేవుని వాక్యానికి, సంఘానికి వేరుగా ఉండరు, మీరు ప్రత్యేకమైన జనము అని చెప్పి నేను మీ విషయంలో రూఢిగా నమ్ముచున్నాను అంటూ మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించెను. కానీ కలవరపరిచేవారు కనుక ప్రపంచంలో ప్రతి స్థలములో ఉంటారు, ప్రతి సంఘములో ఉంటారు, ప్రతి గృహములో ఉంటారు, ప్రతి బంధువుల మధ్య ఉంటారు, ప్రతి స్నేహితుల మధ్య ఉంటారు. కనుక దేశ రాష్ట్రంలో కనుక ఎక్కడ చూసినప్పుడు కూడా చేదేని వేరు కనుక అనేది ఉంటుంది. కలవరపరిచేవారు ఉంటారు, శత్రువులు ఉంటారు, వ్యతిరేకతలు ఉంటారు, మేలు చేసేవారుగా మనతో ఉంటారు, వారు మనకు కలవరపరిచేవారు ఉంటారు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారే మనకి కలవరపరిచేవారుగా ఉంటారు. అందుకే అపోస్తలుడు పౌలు ఈ గలతీ సంఘం గురించి, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్ష భరించెను. కనుక మేలు చేసేవారు చెప్పాను దేవుని సంబంధులు, కీడి చేసేవారు దుష్టిని సంబంధులు. కనుక మేలు చేసేవారు ఉంటే మేలే చేస్తాం. మనము నీతిమంతులమైతే ఇతరులకి నీతినే ప్రకటిస్తాం. మనము ఇతరులకి ఆపదలో ఆదుకునే సహాయం చేసేవారు ఉంటాము. మనము కీడి చేసిన వారుగా, శత్రువులుగా మనము నమ్మించి మోసం చేసిన వారు ఉంటే ఇతరులని ఎప్పుడు కూడా బాధ పెట్టేవారు ఉంటాం. అందుకే పౌలు, ఓ కొరింథీ గలతీ సంఘమా, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరిస్తాడు, తగిన శిక్ష వాడు భరిస్తాడు. కనుక మనం ఎవరికైనా శిక్ష అనిపించినట్లుగా మనం వాళ్ళని శపించిన అవసరం లేదు, వాళ్ళని మనము దూషించిన అవసరం లేదు, మనము వాళ్ళకి కీడి చేయని అవసరం లేదు. కానీ దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, సంఘముగా మనము మేలు చేసే వారంగా మనం ఉన్నప్పుడే ప్రభు మన పక్షంగా ఉండి మన కీడి చేసిన వారు కూడా ఒక దినాన్ని వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడడానికి అవకాశం. యోసేపుకి తన అన్నదమ్ములు కీడి చేసినప్పుడు కూడా యోసేపు అన్నారు, మీరు నాకు కీడి చేశారు కానీ నేను మీకు ఎవరికి కీడి చేయను, నేను మిమ్మల్ని మీ పిల్లలని నేను పోషిస్తానని చెప్పి వాళ్ళ కీడికి ప్రతి కీడు యోసేపు చేయలేదు. ఇదే క్రైస్తవ జీవితం. కనుక ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా, ఎవడైనా మిమ్మల్ని కలవరపరచకుండా, కనుక ఎవడైనా మిమ్మల్ని బాధపరచకుండా ఎవడైనా శిక్ష వాడు అనిపించాలి కానీ నువ్వు అనిపించకూడదు. కనుక మేలు చేసేవాడుకుంటే నీకు మేలే జరుగుతుంది. నువ్వు కీడి చేసిన వాడు ఉంటే నువ్వు కీడే అనిపిస్తుంది. ఎవరు చేసింది వారి నెత్తి మీదకే వస్తుంది. కనుక మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వస్తే ధర్మశాస్త్రం అవసరం లేదు, ధర్మశాస్త్రమును ఆచరించిన అవసరం లేదు, సున్నతి పొందన అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, ఆయనని విశ్వాసం ఉంచితే, ఆయన రక్తములో కడగబడితే, నీతిమంతులుగా చేయబడితే, విశ్వాసం కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, కనుక దేవుని కృపలో నుంచి తొలగిపోకుండా ఆత్మలో అభివృద్ధి పొందినట్లయితే నరకం నుంచి విడుదల, నిత్య రాజ్యమైన ఆ పరలోక రాజ్యములో యుగాలు ఉంటావు. మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా చేయగలము. మనలో నీతి ఉంటే చేదైన వేరు మనలో ఉండదు. కనుక నువ్వు పరలోకానికి వెళ్తావు. నిన్ను ఎరిగిన వారు క్రీస్తుని ఎరుగుతారు, క్రీస్తుని నమ్ముకున్న వారు నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశిస్తారు. ప్రపంచంలో అనేకలు
ఆ నరకమును అనుభవించకుండా ఉండినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులున్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారు నరకము నుంచి విడిపించి నీ రక్తము ద్వారా వారు నీతిమంతులుగా చేయమని దేవా, నీ దాసుల్ని, నమ్మకమైన సేవకులు, నమ్మకమైన విశ్వాసుల్ని ప్రపంచంలో ఉన్నవారు బహు బలంగా వాడుకో. నీకు విరోధంగా ఉన్న క్రైస్తవుల్ని, నీకు విరోధంగా ఉన్న విశ్వాసాలని, నీకు విరోధంగా సేవ చేసిన వారిని, నీకు విరోధంగా ఉన్న అన్యజనులు, ప్రపంచంలో నీకు వేరుగా ఉండి నీ పనులకి ఆటంకం ఉన్న వారందరినీ క్షమించు. ఏ ఒక్కరూ నరక పాత్రులు కాకుండా అట్టి వారిని కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసం, తను ప్రేమించే వారికి కూడున్న మనకు తోడుండి యెహోవా అనే లైవ్లో ఉన్న యూట్యూబ్లో ప్రతి బిడ్డను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. అందరికీ ప్రైజ్.